శ్రీమాత్రే నమః. అన్ని వ్రతాల్లోకి కూడా అత్యద్భుతమైనటువంటి వ్రతం ఏదైనా ఉందా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఒకటే, అదే మౌన వ్రతం అని చెప్తూ ఉంటారు. దానికి ₹1 ఖర్చు కాదు. మనం ఎలా ఉండాలి అంటే మౌనంగా ఉండాలంతే. చాలా కష్టం. మౌనం అంటే ఏదో మూతికి, మనం ఇప్పుడు అందరం కూడా కరోనా మూలాన మాస్కులు పెట్టుకుంటూ ఉన్నాం. ఏదో మూతికి అడ్డంగా ఓ మాస్క్ పెట్టుకునో లేకపోతే ఒక ప్లాస్టర్ పెట్టేసుకునో మౌనంగా ఉండడం కాదండి. మౌనం అంటే అసలైన మౌనం ఏంటి? మనస్సుకి మౌనం, మన ఆలోచనలకి మౌనం, మన బుద్ధికి మౌనం, మన చిత్తానికి మౌనం. ఇలా అన్నింటినీ మౌనం చేస్తే ఏమవుతుంది? ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు అక్కడ, కనుక మౌనం అంతే. అంటే దేని యందు కూడా మనస్సుని వ్యాపింప చేయకూడదు. అదే అసలైనటువంటి మౌనవ్రతం. అటువంటి మౌనవ్రతంతో కూడుకున్నటువంటి ఒక విశేష నియమానుసారమైనటువంటి ఒక వ్రతం ఉంది. అదేమిటి అంటే ప్రదోషకాల వ్రతము అని పెద్దలు చెప్తూ ఉంటారు. అది జీవితంలో ఒక్కసారైనా సరే మొదలుపెట్టి అందరూ చేయవలసినటువంటి వ్రతాల్లో ప్రధానమైనటువంటి వ్రతం ఒకటి మౌనవ్రతం. మౌనవ్రతాన్ని అవలంబించి అదొక పరిపాటిగా బాగా పట్టుకున్నటువంటి వాళ్ళకి ప్రదోషకాల వ్రతం చాలా ఈజీగా ఉంటుంది. ఏమంటే ఈ రోజుల్లో ఎలా కుదురుతుంది? వెంటనే అనేస్తారు. ఈ రోజుల్లో ఎలా కుదురుతుందండి? మౌనంగా ఉండడం ఎలా కుదురుతుంది? బయట బోల్డ్ వ్యాపకాలు, చేతిలో సెల్ ఫోన్, నిమిషానికి ఒకసారి వాట్సాప్ మెసేజ్లు, దాంతోపాటు యూట్యూబ్లు, దాంతోపాటు టీవీలు, ప్రోగ్రాంలు, సీరియల్స్, ఇవన్నీ వదులుకొని మౌనంగా ఉండడం ఎంత కష్టం అండి అసలు. నిజంగా ఎలా చెప్తారు మీరు అలా ఉండడం అంటే? నీకు అవసరాలు తగ్గించుకున్న కొద్దీ మౌనం అనేటువంటిది నీకు అలవాటు అవుతుంది. అవసరాలు ఎప్పుడు తగ్గుతాయి? నీకు వాటి యందు ఆసక్తి తగ్గినప్పుడు అవుతాయి. అంటే దీనికి ఏమైనా ఒక వయసు కావాలా? అక్కర్లేదు. మౌనాన్ని మనస్సుకి ఆపాదించుకోండి. మాట్లాడచ్చు ఎంతవరకు? అవతల వాళ్ళు అడిగిన దానికి సమాధానంగా మాట్లాడండి. మళ్ళీ దాని యందు మనస్సును రమింపజేయకండి. అలా గనక స్ట్రిక్ట్గా ఉన్నట్లయితే మౌనమే, జీవితాంతం మౌనమే. ఆ మౌనంతో పాటుగా ఒక వయసు వచ్చిన తర్వాత కానీ చిన్నపిల్లలైనా సరే ప్రదోషకాల వ్రతం అనేటువంటి దాన్ని కనుక ఒక విశేషమైనటువంటి వ్రతంగా స్వీకరించినట్లయితే చేయవలసినటువంటిది ఏమిటి అంటే, కార్తీక మాసంలో మామూలుగా ఒక రకమైనటువంటి నియమం ఉంటుంది. అదేమిటంటే నక్తవ్రతము అని చెప్తూ ఉంటాం. నక్తవ్రతము అంటే ఏంటి? పొద్దున్న నుంచి సాయంకాలం దాకా కూడా ఉపవసించి, అంటే ఆహారం ఏమీ తీసుకోకుండా, జలము, పళ్ళు లాంటివి ఏమైనా గబుక్కుని నోట్లో వేసుకున్నా పర్వాలేదు, కానీ ఉండలేనటువంటి వాళ్ళు ఉడికించినటువంటి ఆహారాన్ని నక్షత్రం వచ్చిన తర్వాత, అంటే ప్రదోషకాల సమయం రాత్రి సమయానికి అన్నా కూడా ముందు, సాయంకాలంకి రాత్రికి సంధికాలం అని చెప్తాం. అదే ప్రదోషకాలం. ఆ ప్రదోషకాలంలో నక్షత్రాలు ఉద్భవించకుండా కనబడుతూ ఉంటాయి. అటువంటి కాలంలో వంట వండుకుని శివునికి ప్రత్యేకమైనటువంటి పూజ చేసి, ఆ పూజ యందు శివునికి పంచోపచారంతో కానీ లేదు షోడశోపచారంతో కానీ, చక్కగా అష్టోత్తరంతో కానీ సహస్రనామంతో కానీ చక్కగా పూజ చేసిన తర్వాత ఈ వండినటువంటి నైవేద్యాన్ని ముందు శివునికి చూపించి, శివునితో పాటుగా ఒక ప్లేట్లో అన్నీ కూడా వడ్డిస్తాం కదా, తీసుకొని నక్షత్ర దర్శనం చేయించాలి అని చెప్తారు. ఆ నక్షత్ర దర్శనం చేసినటువంటి ఆ నివేదనని, అంటే మనం వడ్డించుకునే ముందు తీసుకువెళ్ళి ఒకసారి నక్షత్రాలకి ఇలా చూపించాలి. ఆ నక్షత్రాలన్నీ కూడా చూపించిన తర్వాత అప్పుడు మన కంచంలో వడ్డించుకునేటువంటి ఆహారంతో దీని ప్రసాదంగా అందరం కూడా వడ్డించుకుంటాం. అది నక్తవ్రతం. నక్షత్రాలు వచ్చిన తర్వాత ఉపవాస దీక్షని విరమించి చక్కగా ఆహారాన్ని స్వీకరించి, అది కూడా ఎప్పుడు 7 లోపల భోజనం పూర్తయిపోవాలి. మళ్ళీ తర్వాత రోజున మళ్ళీ 7కే భోజనం, 7 లోపలే భోజనం. అలాంటి వ్రతాన్ని నక్తవ్రతం అంటారు. ఆ నక్తవ్రతాన్ని మౌనవ్రతాన్ని కనుక సమీకరించుకుంటే ఒక చోటుకి తీసుకొస్తే అదే ప్రదోష వ్రతం. పొద్దున్న నుంచి వీలైనంత వరకు ఉడికించినటువంటి పదార్థాన్ని జీవితాంతము తీసుకోకుండా, సాయంకాలము 6 గంటల నుంచి 7:20 లోపల ఈ ప్రదోషకాల వ్రతాన్ని కనుక జీవిత నియమంగా కనుక తీసుకున్నట్లయితే, ఆ తీసుకున్నటువంటి వారు ఏం చేయాలి? సాయంకాలం చక్కగా 5-5:30 కల్లా చక్కగా స్నానాధికాలు పూర్తి చేసుకుని, దానికన్నా ముందే చక్కగా ఇంట్లో కసువు ఊడ్చుకోవడం, జుట్టు చక్కగా జడ దూకుని అల్లుకోవడం, ఇంట్లో ఎక్కడ వెంట్రుకలు లాంటివి లేకుండా చేసుకోవడం, ఇంటిని మంగళకరంగా ఉంచుకోవడం, వీలైనంత వరకు చక్కటి శ్రావ్యమైనటువంటి గీతాన్ని, ఇంట్లో ఒక నామాన్ని చక్కగా అలా ఆలపించుకుంటూ ఇల్లంతా కూడా ఆ ఘోష వినపడేటట్లుగా చేసుకుంటూ ఉండడం. అలా స్నానాధికం పూర్తి చేసుకుని చక్కటి మడి శుచి శుభ్రతతో కూడుకున్నటువంటి వస్త్రాన్ని ధరించి అప్పుడు స్వామి ముందు కూర్చుని, వండుకునేటువంటి పదార్థం ఎలా వండుకోవాలి? 4 రకాల పదార్థాలతో వండుకోకూడదు. ఒక పప్పు కొద్దిగా, అలాగే తేలిగ్గా అరగాలి కనుక పెసరపప్పు కొద్దిగా, అలాగే నూనెలో వేయించకుండా మగ్గించి మాత్రమే చేయగలిగినటువంటి కూర కొద్దిగా, అలాగే చింతపండుతో కేవలం ఉడికినటువంటి చారు కొద్దిగా, చాలా లిమిటెడ్ పదార్థాలతో అన్నం వండుకుని స్వామి ముందు పెట్టుకుని, నిత్యము కూడా స్వామికి సహస్రనామాలతో సాయంకాలం పూట కనుక పూజ చేసుకుని, పొడి ఆ సమయంలో చేసేటువంటి పూజ ఎందుకు ప్రత్యేకమైనటువంటి నియమం ఏమిటి అంటే, మామూలుగా విభూతిని మనం తడిపి రాసుకుంటాం.
సాయంకాలం పూట పొడి విభూదిని మాత్రమే రాసుకోవాలి. ఆ పొడి విభూదిని రాసుకుని మగవాళ్ళైతే, ఆడవాళ్ళైతే భర్త కనుక పెట్టినట్లయితే ఒక అడ్డంగా ఒక రేఖని పెట్టించుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. విభూదిని వీలైనంత వరకు ఆడవాళ్ళు ముట్టుకోకుండా ఉంటే చాలు. భర్త పెడితే పర్వాలా, తండ్రి పెడితే పర్వాలా, ఇబ్బంది ఏమీ లేదు. పెట్టుకోకూడదన్న నియమం లేదండి, గుర్తుపెట్టుకోండి. అయ్యోయ్యో ఆడవాళ్ళు విభూది పెట్టుకోకూడదు అంటూ ఉంటారు చాలా మంది, చాలా తప్పు. చక్కగా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఆ విభూది పండు శివుడితో సమానం. ఆయన ముట్టుకుని మనం ఆయన అనవసరంగా ఆయన తపస్సులోంచి బయటికి తీసుకొచ్చేస్తాం. అందుకని ఆడవాళ్ళని ఎక్కువ స్పృశించొద్దు అని చెప్తూ ఉంటారు. మగవాడు శివ ఆజ్ఞతో దాన్ని స్వీకరిస్తాడు. అలాంటి వాడు మనకు కూడా పెట్టవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కనుక ఇటువంటి నియమాలతో చక్కగా పొడి విభూదిని చక్కగా అలదుకొని శివుని ముందు కూర్చుని సహస్రనామాలతో చక్కగా అభిషేకం చేసి, అభిషేకము అంటే అర్థం ఏమిటి? కేవలం పాలతోనూ పంచామృతాలతోనూ కాదు, బిల్వపత్రాలతోనూ తెల్లనైనటువంటి పుష్పాలతోనూ నిత్యము 1 సంవత్సర కాలం పాటు ఆపకుండా కనుక ఈ వ్రత నియమాదులతో కనుక పూజించి అర్చించినట్లయితే, అలాగే ప్రతి సోమవారము ఎవరైనా ఒక బ్రాహ్మణులను కానీ ఏమీ లేనటువంటి వాడిని శివస్వరూపంగా భావించి మనం వండినటువంటి ప్రసాదంలో సగభాగం వారికి ఇచ్చేటట్లుగా కనుక జీవితకాలంలో కనీసం 1 సంవత్సర కాలం కనుక ఇటువంటి నియమాదులతో కూడుకున్నటువంటి ప్రదోషకాల వ్రతాన్ని కనుక చేసినట్లయితే, ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి సమయాల్లో శయనము నిత్యము కూడా భూమి మీదే, మంచం మీద పడుకోవడానికి అవకాశం లేదు. ఆ సంవత్సర కాలము కూడా భూశయనాన్ని చేస్తూ దాంతోపాటుగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఆ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సోమవారం శివస్వరూపంగా భావిస్తూ ఒకరికి దానము, వస్త్రాలతో కూడుకున్నటువంటి దానాన్ని చేస్తే మరీ మంచిది. అలా కాకుండా కేవలం అన్నం తినడానికి వేడివేడిగా ముందు వాళ్ళకి సమర్పించి తర్వాత మిగిలిన దాన్ని భార్యాభర్తలిద్దరూ కూడా పంచుకోవచ్చు. ఇటువంటి ప్రదోషకాల వ్రతాన్ని కనుక చేసి ఆ అనంతరము మొత్తం 1 సంవత్సర కాలం పూర్తయింది అనుకున్న తర్వాత కాశీ విశ్వేశ్వరుని కానీ శ్రీశైల మల్లికార్జున స్వామిని కానీ ఏదేని ఒక శివాలయానికి, ఇవే అని కాదు, మీ ఇంటి దగ్గరలో 1 కిలోమీటర్ లోపల ఉన్నటువంటి ఏదేని ఒక ఆలయానికి వెళ్ళి ఆ శివదర్శనాన్ని కనుక చేసుకుని, ఆ శివదర్శనాన్ని చేసుకునే తప్పుడు అయ్యా నువ్వు నాకు ఇచ్చినటువంటి జీవితంలో 1 సంవత్సర కాలాన్ని నీకు నైవేద్యంగా ఇచ్చాను, ఆ నైవేద్యంగా ఇచ్చినటువంటి కాలంలో నేను సుఖాన్ని త్యజించాను, నా నిద్ర వల్ల కలిగేటువంటి రకరకాల అహంకారాన్ని నేను త్యజించాను, నాలో ఉండేటువంటి రకరకాల వ్యామోహాల్ని కామాల్ని జయించి నీ పాదాల దగ్గర పువ్వుగా సమర్పించేశాను. నా జీవితానికి ఇంతకు మించినటువంటి వ్రతం ఇంక నేను చేయలేనేమో, నీ అనుగ్రహం ఉంటే జీవితాంతం ఇటువంటి వ్రతం చేసేటువంటి అనుగ్రహం నాకు కల్పించు అని ఆ పరమేశ్వరుని కోరుకుని ఆయన అనుమతితో ఇంక అప్పటి నుంచి మళ్ళీ నార్మల్ వ్రతం చేసుకుంటూ ఉండొచ్చు. ఇటువంటి ప్రదోషకాల వ్రతాన్ని జీవితంలో ప్రతి మానవుడు కూడా 1 సంవత్సర కాలమైనా సరే పాటించి తీరాలి. ఈ సంవత్సర కాలంలో తనకు ఉన్నటువంటి అన్ని అహంకార వ్యామోహాదుల నుంచి బయటపడాలి అనేటువంటిది పెద్దలు చెప్తున్నటువంటి విషయం. కనుక ఇటువంటి నియమాలతో మౌనంతో కూడుకున్నటువంటిది, పొద్దున్న నుంచి ఉపవాసంతో సంవత్సర కాలం పాటు ఉంటే ఏమవుతుంది? నీరసం అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఎక్కువ మాట్లాడాలనిపించదు, ఆటోమేటిక్గా మౌనం మనకి వచ్చేస్తూ ఉంటుంది. ఆ మౌనంతో పాటు సాయంకాలం పూజ మీద దృష్టి అంతా ఉంటుంది. మనం చేసుకునేటువంటి లౌకిక కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉండొచ్చు. అయ్యా బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి, మరి ఎలా మా ఆయన ఉండగలడా అనేటువంటి డౌట్ ఉంటే ఫ్రూట్స్ తినండి. రకరకాల అనారోగ్యాలు, ఒబేసిటీ, ఫ్యాట్, దాంతోపాటు కొలెస్ట్రాల్, ఇలాంటి బాధలన్నిటి నుంచి సంవత్సర కాలంలో మీ అంతటా మీరే బయటకు వచ్చేయచ్చు. రూపాయి డాక్టర్ల కోసం కానీ, జిమ్ముల కోసం కానీ, రకరకాల ఫుడ్ థెరపీల కోసం కానీ పెట్టడానికి అవసరమే లేకుండా ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అనుకుంటే అంతా ప్లస్సే. అబ్బో చేయలేరు అనుకుంటే ఏది చేయలేడు మనిషి. అంతా ఏదన్నా వచ్చి మీద పడిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్ల చేతికి మన ప్రాణాన్ని, మన దేహాన్ని కూడా అప్పగించడం తప్ప. కనుక ఇటువంటి నియమాలన్నీ దేనికోసం పనిచేస్తే, 1 ఆరోగ్య సంరక్షణ, 2 దేహ పరిపోషణ, దాంతోపాటుగా ధర్మాచరణ, దాంతోపాటు ఆత్మ అనుష్ఠానం. ఆత్మని ఎంత స్థాయిలోకి తీసుకువెళ్ళి ఆత్మస్థాయికి జీవుడు కూడా వెళ్ళగలిగేటంత స్థితిని మనం జీవించి ఉండగానే పొందుతూ ఉంటాం. కనుక ఆత్మోన్నత స్థితి అంటారు దాన్ని. అటువంటి స్థితిని పొందడం కోసం ఇటువంటి వ్రతాలన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. కనుక ప్రయత్నించండి, ఈ కనీసం సంకల్పం చేయండి, నేను జీవితంలో ఇలాంటి వ్రతం ఒకసారి చెయ్యాలి అని సంకల్పం చేసినా చాలు, శివుడు ఆనందిస్తూ ఉంటాడట. కనుక అటువంటి సంకల్పాలు ఉత్తమమైన సంకల్పాలు, ఇలాంటి సంకల్పాలన్నీ కూడా ఉత్తమములు అని చెప్పారు పెద్దలు. కనుక ఇటువంటి ఉత్తమమైన సంకల్పాలు చేస్తూ ఉండండి. శివ సాన్నిధ్యాన్ని పొందడానికి, శివ సంకల్పంతో జీవితాన్ని ముందుకు నడిపించడానికి సన్నద్ధులవ్వండి. అంతా శివమయం. అటువంటి శివమయంతో కూడుకున్నటువంటి జగత్తుని శివస్వరూపంగా దర్శించేటువంటి అవకాశం ప్రతి వాళ్ళకి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.